హెపటైటిస్ బి ఈజ్ వన్ వ్యాక్సిన్ ఎవరైనా తీసుకోవాలండి. ఎందుకంటే మోర్ దెన్ ఎవరైనా అంటే 95% చిన్న, చిన్న పెద్ద అందరూ Okay. మోర్ దెన్ 95% సేఫ్, మోర్ దెన్ 95% ఎఫెక్టివ్ వ్యాక్సిన్. ఓకే, ఇప్పుడు అవర్ లాస్ట్ 2 decades ఇట్స్ అ పార్ట్ ఆఫ్ మన యూనివర్సల్ ప్రోగ్రామ్ నుంచి ఉంది. బట్ ఏంటంటే ఇది ఒక డిజీజ్, జస్ట్ ఒక హెపటైటిస్ బి ఇన్ఫెక్షన్ కాకుండా దాంతో వచ్చే మనకు ప్రాబ్లమ్స్, లివర్ డిజీజ్, సిరోసిస్, లివర్ క్యాన్సర్ అన్నిటిని ప్రివెంట్ చేస్తుంది. సో అందరూ తీసుకోవాల్సిందే, బట్ మోర్ సో ఇన్ దోస్ పీపుల్ హూ ఆర్ అట్ హై రిస్క్ అనమాట. హూ ఆర్ అట్ హై రిస్క్ ఏంటంటే పీపుల్ విత్ ఆల్రెడీ లివర్ డిజీజ్ ఫ్రమ్ అనదర్ కాజ్, అంటే వేరే కారణం వలన వాళ్ళకి ఆల్రెడీ ఏదో లివర్ ప్రాబ్లం ఉంది, వాళ్ళకు హెపటైటిస్ బి వ్యాక్సిన్ ఇవ్వడం కంపల్సరీ అండి. అలాగే ఏంటంటే హై రిస్క్ జాబ్స్ ఉన్నవాళ్ళు, లైక్ అస్ డాక్టర్స్ కామన్లీ పేషెంట్స్తో పాటు మేము ఇంటరాక్ట్ అవుతూ ఉంటాము. సో మాకు ఆ వ్యాక్సినేషన్ చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఏంటంటే పీపుల్ హూ ఆవ్ హై రిస్క్ సెక్షువల్ బిహేవియర్ అనమాట. సో వాళ్ళు వ్యాక్సినేషన్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో ఇలాంటి స్పెసిఫిక్ పాపులేషన్స్లో ఇంపార్టెంట్, బట్ ఓవరాల్ ఏంటంటే ఎవ్రీబడి షుడ్ బి వ్యాక్సినేటెడ్ ఫర్ హెపటైటిస్ బి. ఇండియాలో దే సే 40 to 60 million, అంటే 4 to 6 crore పీపుల్ హ్యావ్ హెపటైటిస్ బి వైరస్, అండ్ మోర్ దెన్ 50% వాళ్ళకి తెలీదు వాళ్ళకి ఇన్ఫెక్షన్ ఉన్నట్టు. సో మనకు కూడా స్ప్రెడ్ అయ్యే రిస్క్ చాలా కామన్ ఉంటుంది. అందుకే వ్యాక్సినేషన్ చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్.